Hey guys, good morning. Welcome back to my new vlog. సో స్నానము బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయి. సో ఇక మీకు కాలేజ్ పోతున్నా. కాలేజీలో ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అవుతుంది. అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే ఇప్పుడు మీకు ఎట్లాగో స్కూల్ పోయేటోళ్ళకి అది తెలుసుంటుంది. సో తెలుసుంటుంది కదా, పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే మన ప్రోగ్రెస్ గురించి చెప్తారు. అండ్ రేపైతే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రికార్డ్ అవుతుంది. నేను అమ్మ ఎట్లాగో అమ్మ అదే కాలేజీలో చెప్తుంది కాబట్టి నన్ను మాట్లాడిపిస్తుంది అని నేను 100% అనుకుంటున్నా. ఇక నేను వీడియో ఏం మాట్లాడేది వీడియో ఎందుకంటే కొన్ని ఉంటాయి, అందుకనే ఆడ తీయనియరు. సో ఒక ఫోటో దిగుతా. ఆ ఫోటోనైతే మీకు ఒక 5-6 సెకండ్స్ అట్లా నా వీడియోలో కనబడుతుంది. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు కాలేజ్ నుంచి వచ్చినాక నేను దేని గురించి మాట్లాడినో చెప్తా. సో కాలేజ్ నుంచి వచ్చినాకనైతే మళ్ళీ కలుద్దాం. గాయస్, కాలేజ్ నుంచి అయితే వచ్చేసిన. అండ్ ఇక మీకు చెప్పినా కదా, ఇంగ్లీష్లో మాట్లాడతా అని చెప్పిన. అండ్ ఇంగ్లీష్లోనే మాట్లాడినా. అంటే ఏం మాట్లాడినా అంటే ఇప్పుడు మా అమ్మ జాబు నేను పుట్టిన ఆ టైంలోనే వచ్చింది. మా అమ్మకి జాబు అమ్మకు 2008లో వచ్చింది. దాని తర్వాత నేను పుట్టిన. ఇక నేను పుట్టినప్పటి నుంచి అదే కాలేజీలో ఉన్నా. అండ్ దట్ ఫీల్స్ లైక్ మై హోమ్ అని చెప్పిన. అండ్ దట్ ఈజ్ మై వెరీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. అక్కడ ఉన్న సార్లని కూడా, అంటే స్టూడెంట్స్ ఉన్నప్పుడు కాదు, పర్సనల్గా స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు మామ అండ్ అక్క అట్లా పిలుస్తా సార్లని మేడంలని. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి నాకు కనెక్షన్ ఉంది కాబట్టి నేను అట్లా పిలుస్తాను. అండ్ ఎవరైనా టీచర్స్ కొడుకులు ఉంటే వాళ్ళు కూడా రిలేట్ అవ్వచ్చు. అండ్ ఇక మీకు మళ్ళీ కలుస్తా స్నాక్స్ అట్లా అయినాక, ఎప్పుడన్నా మళ్ళీ కలుస్తా. సో స్నాక్స్ అట్లా అయినాక మళ్ళీ కలుద్దాం. సో గాయస్, టైం అయితే 7 అవుతుంది. సో ఇక స్నాక్స్ అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. పోహా అంటే మేము ఇక్కడ విలేజ్ కాబట్టి జల్దీ తింటాం. ఇక ఇగో కిచెన్లోకి అయితే వచ్చిన. ఈరోజు పెట్టిన వీడియో కూడా మళ్ళీ ఒక కామెంట్ వచ్చింది, హాయ్ విషు ఫుడ్ బ్లాగ్ చేయండి అని. బ్రో, మీరు ఫుల్ వీడియో చూడండి. ఏదో ఒక రోజు చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్తున్నా, ఏదో ఒక రోజు పక్కా నేను ఎస్పెషల్లీ మీకోసం సమ్మర్లో పక్కా చేస్తాం. ఫుడ్ ఛాలెంజ్ అయితే మీకు పక్కా చేస్తా సమ్మర్లో. సో దానికోసం అయితే కొంచెం ఓపిక పట్టండి. ఇగో ఈసారి జల్దీ అంటాడు, మస్తు జల్దీ అంటాడు. సో దానికోసం అయితే ఇక వీడు ఇట్లా వేసేసరికి మనకి టైం దొరకది. వీడు పొద్దున్న లేస్తాడు, డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోతాడు. అంటే తింటాడు, తిని డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోతాడు. దాని తర్వాత 1కి అట్లా వస్తాడు తిన్నికి. అప్పుడు నేను ఉంటే కాలేజీలో ఉంటా, నేను ఇంటికి వచ్చేస్తా. వాడు 1కి వస్తాడు, దాని తర్వాత వాడు మళ్ళీ 1:30కి వెళ్ళిపోతాడు, మళ్ళీ 4:30కి వస్తాడు. వచ్చినాక వాడు మొత్తం హోంవర్క్ రాసుకోనికే ఉంటుంది. ఇక వాడికి టైం ఉండదు గాయస్, వాడికి టైం ఉండదు. ఇక అందుకనే వీడియోలు తీసుడు కష్టం. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయనుకో వానికి, సమ్మర్లో ఇప్పుడు ఇదేంది, ఇప్పుడు ఇది జనవరి కదా, ఫిబ్రవరి, మార్చ్లో వానికి హాలిడేస్ వస్తాయి. మార్చ్ అన్నా ఏప్రిల్ అన్నా వానికి హాలిడేస్ వస్తాయి. అప్పుడు దాకా నేను నా ఛాలెంజ్ చేస్తాను. నా ఛాలెంజ్ నేను క్విట్ అవ్వా. నా డైలీ బ్లాగింగ్ ఛాలెంజ్ అయితే పక్కా ఉంటుంది. సో ఫర్దర్గా అంటే కొంచెం డిలే కావచ్చు, కానీ పక్కా ఫుడ్ బ్లాగింగ్ వీడియో అయితే వస్తుంది. బ్రో మీరేం టెన్షన్ తీసుకోకూడదు, ఫుడ్ బ్లాగింగ్ వీడియో మీకోసం పక్కా చేస్తా 100%. సో మళ్ళీ ఇంకా ఏదన్నా అయితే కలుద్దాం. రాత్రి 10 అవుతుంది. అమ్మ బయట హాల్లో వండుకుంటుంది. వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నది, ఎందుకు అంటే చలి పెడుతుందని అన్నది. హీటర్ వేసిన, పప్ప టాబ్లెట్ వేస్తే కూడా వేసుకుంటుంది. వేసుకోదంటే టాబ్లెట్ వద్దంటుంది. కాళ్ళు ఎక్కువ మండుతున్నాయంటే, అంటే కాళ్ళు ఎక్కువ చలి పెడుతుందంటే హీటర్ ఆన్ చేసి కాళ్ళు రాస్తా. ఏమైందో కొన్నిసార్లు ఇట్లనే అవుతుంది. ఇక ఏం పర్వాలేదు.
నేను ఇప్పుడు వీడియో దిగా 2 నిమిషాలు ఆగుర్రి. ఈ పక్కకు పెట్టి హెల్ప్ చేసినాక మీకు మళ్ళీ కలుస్తా. ఏమైందో కనుక్కొని చెప్తా మీకు. ఒక్క నిమిషం. ఓకే రైట్. ఇగో ఇప్పుడే అయిపోయింది. హీటర్ పక్కకు పెడుతున్నా, మళ్ళీ తీసి దాన్ని డబ్బాలో పెట్టాలి. ఇక అమ్మకి చలి జ్వరం వచ్చింది. సో ఇక నేను దొడ్డు చెద్దరు వాడతాను. నేను దొడ్డు చెద్దరు ప్లస్ ఫ్యాన్ కాంబినేషన్ నేను అంటే చల్లగా ఉన్న ఫ్యాన్ వేసుకొని చెద్దరు వాడతా అట్లాంటివన్నీ. సో నా కాంబినేషన్ ఇట్లా ఉంటుంది కాబట్టి సో ఇట్లా ఉంటుంది మన కాంబినేషను. ఇట్లా ఈ కాంబినేషన్తో ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక అమ్మ ఇన్నే అనుకుంటుంది, నా దగ్గర ఏమనుకుంటుంది. ఈరోజు చల్లగా ఉంటుంది కాబట్టి ఈ చెద్దరు కప్పుకొని పండుకుంటుంది. అండ్ మీకు దీనికన్నా ముందు వీడియో అంటే ఈరోజు వచ్చిన దానికన్నా ముందు వీడియోలో చెప్పిన, అంటే కొంచెమే చెప్పిన నేను నా స్టడీస్ ఎట్లా మేనేజ్ చేస్తా అని. ఇక చెప్తా, ఒక డీటెయిల్డ్ వీడియో, మొత్తం బ్లాగ్ కాకుండా ఒక డీటెయిల్డ్ వీడియో దాని మీదనే చేస్తా. అది కొంచెం బోరింగ్ అనిపించచ్చు. నేను అప్పుడు స్క్రిప్ట్ ఏం రాసుకోలే. ఆ రోజు ఒక వీడియో చేసిన దానికి ఒక స్ట్రైక్ వచ్చింది. వీడియో అప్లోడ్ కానీ ఇలా యూట్యూబ్ మస్తు కథలు పడ్డది. ఇక ఏదో ఒకటి పెట్టాలి, కన్సిస్టెంట్గా ఉండాలని అది ఆ వీడియో పెట్టిన. అండ్ ఇక రేపు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ అవుతున్నది. మీకు దాని రికార్డ్ చూపిస్తా, ఒక్క నిమిషం. ఏదో కొంచెం దీన్ని ఇట్లా ముస్తాబు చేసిన, మరి ఏమనుకోకుర్రి. ఇక దీనికి ఇటు సైడ్ అటు సైడ్ ఒక ఎల్లో పేపర్ అతికిచ్చి ఇది నా పేరు రాసి ఇట్లా రాసేసిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషనల్ రికార్డు. సో ఇది నా ఎన్విరాన్మెంటల్ రికార్డు. ఇగో ఇది మన బైజూస్ బ్యాగు, ఇలా వాడేద్దాం. అంటే ఇక మనకి రికార్డులు సబ్మిషన్ అయిపోతే ఒక సండే ఖాళీ ఉంటుంది కదా, క్రికెట్ ఆడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడన్నా అంటే వారము 2 వీక్స్ అన్నా 1 వీక్ అన్నా మనకి క్రికెట్ ఆడాలి. 2 వీక్స్ అన్నా 1 వీక్స్ లోపల. ఎందుకంటే మీ చెయ్యి, మీ బాడీ మొత్తం దానికి అలవాటు పడి ఉంటుంది. బాల్ ఇంత స్పీడ్లో వస్తుంది, ఇంత స్పీడ్లో వస్తే మీ చెయ్యి ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది. మీ డైలీ క్రికెట్ ఆడితే మీకు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతుంది. బట్ మీరు ఎప్పుడో ఒకసారి ఆడి నెలకోసారి సంవత్సరంకి ఒకసారి అట్లా ఆడితే మీ బాడీ ఫిట్గా ఉండదు, మీ బాడీ దానికి సూట్ అవ్వదు. సో అట్లా అట్లా అని చెప్పి నేను ఇక స్టార్ట్ మళ్ళీ ఒకసారి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆడనీకైతే రాదు. సో ప్రతి సండే పెట్టుకుందాం అనుకుంటున్నా. ప్రతి సండే 2-3 అవర్స్ పోయి మంచిగా క్రికెట్ ఆడుకొని వద్దాం అనుకుంటున్నా. సో ఆ ప్లాన్ ఇట్లా ఉన్నది. మీరు ఇక నా ఫర్దర్ బ్లాగ్స్లలో చూస్తూనే ఉంటారు. డైలీ బ్లాగింగ్ ఇట్లాగో చేస్తున్నా కాబట్టి నా ఫర్దర్ బ్లాగ్స్లలో చూస్తారు నేను ఎప్పుడు క్రికెట్ ఆడతా, ఏం చేస్తా, అది ఇదని. అంటే నేను ఇప్పుడు 21st రోజు దీన్ని రికార్డ్ చేసిన అనుకో, 22nd రోజు పోస్ట్ చేస్తా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా అంటే 23rd రోజు, అంటే ఇది 24th రోజు పోస్ట్ అవుతుంది. సో అంటే నేను ఒక రోజు వెనకాల చెప్తున్నా అన్నట్టు. ఓకే. అండ్ నేను నిన్న చాలా చేసిన. నిన్న వీడు సతాయిస్తాడేమో అనుకున్నా కానీ సతాయించలే. సో బాగానే చేసిండు. అండ్ మీకు మళ్ళీ కలుస్తా. ఎడిటింగ్ అయిపోయినాకనైతే మీకు మళ్ళీ కలుస్తా గైస్. ఇక అమ్మకైతే మంచిగా అయింది, పండుకుంది అమ్మ. సో ఈ వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇదే లాస్ట్ క్లిప్. ఈ క్లిప్ యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసి థంబ్నెయిల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడమే. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. సో బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం 8కి. బాయ్.